అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక అతను చెప్తున్న విషయం చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. చేతులారా తన జీవితాన్ని తను నాశనం చేసేసుకున్నాడు. చాలామంది చూడండి, కొన్ని వ్యసనాలకు అలవాటు పడిపోయారంటే వాళ్ళని మాన్పించడం చాలా కష్టమైన పని. సామాన్యంగా తాగేవాళ్ళు ఉంటారు, వాళ్ళని మానేయమని ఎవరు ఎంత చెప్పినా కూడా అస్సలు మానరు. భార్యలతోటి గొడవలు వేసుకుంటారు, ఇంట్లో కుటుంబ సభ్యులు చెప్తారు, ఎవరు చెప్పినా కూడా అసలు వాళ్ళని మాన్పించడం ఎవరి తరం కాదు. అలాగే ఒక అతను వ్యసనాలు అని అంటే బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఫోన్లో, వాటిల్లో డబ్బులు పెట్టి తనకున్న మంచి జీవితాన్ని చేతులారా నాశనం చేసుకున్నాడు. అతను చిన్న బట్టల వ్యాపారం, అంటే షాప్ అనమాట, రెడీమేడ్ బట్టల షాపు. చిన్నపిల్లల కిడ్స్ వేర్ ఉంటాయి కదా, ఆ షాపు. చక్కగా ఇప్పుడు పండగ సీజన్, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి, ఇలా పండగలు ఉన్నాయి. తన బిజినెస్ ఎప్పుడు కూడా చాలా బాగుంటుందంట. చాలా లాభాలు వచ్చే విధంగా అతను స్టాక్ తెచ్చి పెట్టుకుని బిజినెస్ నడిపించుకుంటూ ఉంటాడు. అయితే ఇతనికి వచ్చిన జబ్బల తన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో తనతో పాటు ఖాళీ సమయాల్లో కూర్చుని వాళ్ళు చేస్తున్నారని, వాళ్ళకి లాభాలు వచ్చాయన్న ఆలోచనతోటి ఇతను కూడా బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అందులో డబ్బులు పెట్టడం మొదలుపెట్టి, ఈ జోదాలు ఏవైతే ఉన్నాయో అవి ఆడడం మొదలుపెట్టాడు. అవి టైంపాస్గా ఆడినా కూడా అది చివరికి ఒక వ్యసనంలాగా అయిపోయింది. తనకున్న బిజినెస్ను కూడా లెక్క చేయకుండా తన బిజినెస్ మీద వచ్చిన లాభాలను కూడా తీసుకొచ్చి ఇందులో పెట్టి ఉన్నది మొత్తం సర్వనాశనం చేసేసుకున్నాడు. ఎలాగా అంటారా, ఇప్పుడు తన బట్టల షాపు, తనకి ఎప్పుడూ లాభాలు వస్తూనే ఉంటాయి. ఆ లాభాలని మొదట ఏం చేశారంటే ఈ బెట్టింగ్ యాప్స్లో పెడితే ఫస్ట్ కొంత మనీ లాభాలు వచ్చి రాగానే ఇంకా అత్యాశ ఎక్కువైపోయింది అనమాట. అలాగే తన సావాసం ఫ్రెండ్స్ ఎవరు ఉంటారో వాళ్ళు కూడా నాకు ఇంత వచ్చాయి, నాకు అంత వచ్చాయని చెప్పడంతో ఇతను ఉన్నది కూడా స్టాక్ మీద పెట్టే డబ్బులు కూడా తీసుకొచ్చి ఈ బెట్టింగ్ యాప్స్లో పెట్టి ఉన్నది మొత్తం సర్వనాశనం, లాస్ అయిపోయాడు. ఈ లాస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ వ్యాపారంలో పండగలు వస్తున్నాయి, సంక్రాంతి వస్తుంది, మళ్ళీ కొత్తగా స్టాక్ తీసుకొచ్చి పెట్టాలి, బిజినెస్ని బాగా నడిపించుకోవాలని అంటే చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు. దాని మీద పెట్టుబడి పెట్టే డబ్బులు కూడా తీసుకొచ్చి ఈ బెట్టింగ్ యాప్స్లో పెట్టాడు, మొత్తం లాస్ అయిపోయాడు. చూసారా ఎంత చేతులారా తన జీవితాన్ని తను నాశనం చేసేసుకున్నాడో. మంచి బిజినెస్, చక్కగా అందమైన కుటుంబం, భార్య, 2 పిల్లలు. తన భార్య కూడా షాప్కు వచ్చి చక్కగా తనకు సాయం చేస్తూ ఉంటుందంట బిజినెస్లో. మరి ఇప్పుడు అలాంటి కుటుంబాన్ని కూడా తను ఈ బెట్టింగ్ యాప్స్కి అలవాటు పడిపోయి లాభాలు వస్తున్నాయి కదని 1-2 సార్లు లాభం రాగానే ఇంకా అత్యాశకు వెళ్ళిపోయి ఉన్న మొత్తాన్ని కూడా అందులో పెట్టి ఈవేళ తన షాప్లో పెట్టుకోవడానికి కూడా రూపాయి లేకుండా చేసేసుకున్నాడు. చివరికి ఆ బిజినెస్ను కూడా మూసేయాల్సిన పరిస్థితి కూడా తెచ్చుకున్నాడు. ఆఖరి భార్యకి తెలియకుండా ఈ పనులు చేశాడు. భార్య నిలబెట్టి అడుగుతుంది, ఏంటి ఇంత లాభాలు వచ్చాయి కదా, ఇంత స్టాక్ పెట్టుబడి పెట్టే డబ్బులు కూడా ఏమయ్యాయని భార్య అడుగుతుంటే అతను ఈ జరిగింది ఇది అని చెప్తుంటే ఏ భార్య అన్నా ఊరుకుంటుందా అండి? ఇంత బాగున్న బిజినెస్ని తీసుకెళ్ళి నష్టాల్లోకి చేతులారా పెట్టేసిన భర్తని ఏ భార్య అన్నా ఊరుకుంటుందా? భార్య తిట్టిందంట, చూస్తున్నావు కదా టీవీల్లోనూ వాటిల్లోనూ ఇలాంటివి ఆడకూడదు, ఇవన్నీ మోసము, ఇవన్నీ డబ్బులు రావని ఇంతమంది చెప్తున్నా కూడా నువ్వు అంత డబ్బు తీసుకువెళ్ళి ఎలా పెట్టావు, నీ ఫ్రెండ్స్ మాట తీసుకుని నువ్వు ఎలా పెట్టావని భార్యతో గొడవ అయిందంట. భార్య పిల్లల్ని తీసుకుని నేను నీతో ఉండను అని చెప్పేసి భార్య వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయింది. చూసారా అండి, తన సంపాదించుకునే కష్టం కూడా పోయింది. అలాగే మంచి జీవితం, పిల్లలతో కలిసిన మంచి కాపురం కూడా భార్య వదిలేసి వెళ్ళిపోయేసరికి తన జీవితం చూసారా ఏ రకంగా అయిపోయిందో. తను చెప్తున్నాడు, నేను ఈసారి పెట్టకూడదు, ఈసారి నేను టీవీలో చూసినప్పుడల్లా కూడా అనుకుంటూ ఉండేవాడంట, ఇంకా ఆడకూడదు, ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది చనిపోతున్నారు, అమ్మో ఇంకా డబ్బులు పెట్టకూడదని చాలాసార్లు అలాగే అనుకుని వెనక్కి తగ్గాడంట. కానీ చేతిలో డబ్బులు కనబడేసరికి అతనికి మనసు ఆగేది కాదంట, చెయ్యి ఆగేది కాదంట. ఈసారి పెడితే లాభాలు వస్తాయని అలా కొంచెం వల్ల అమౌంట్ని పెంచుకుంటూ తనకు వచ్చిన లాభాలు పెట్టేశాడు. అలాగే తను పెట్టుబడి పెట్టాల్సిన ఆ డబ్బును కూడా మొత్తం తీసుకెళ్ళి బెట్టింగ్ యాప్స్లో పెట్టేశాడు. మొత్తం 0 అయిపోయింది. చూసారండి వ్యసనం అనేది ఎలా ఉంటుందో. తాగుడు ఎలాగైతే మనం మాన్పించలేమో అలాగే ఈ బెట్టింగ్ యాప్స్లో కూడా దిగి జనాలు ఈ రకంగా అయిపోయాడు. ఇప్పుడు అతను చెప్తున్నాడు, ఇటు నాకు బిజినెస్ పోయింది, అలాగే నా భార్య కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, ఇప్పుడు ఇంకా అప్పుల పాలైపోయి ఊబిలో కూరుకుపోయాను, షాప్ మూసుకునే పరిస్థితి వచ్చింది, స్టాకు లేదు, ఓ పక్క పండగలు వస్తున్నాయి, తెద్దామంటే నా దగ్గర డబ్బులు లేవు, నా పరిస్థితి ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇప్పుడు నాకు చనిపోవడం తప్ప ఏమీ లేదు. చూసారా అండి, చేతిలో డబ్బులు లేకపోయేసరికి ఏం చేయాలో అర్థం కాక ఇంకా నేను చనిపోవాలనే పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. చాలామంది చేసిన పని ఇదే. వ్యసనంలాగా ఇంకా వస్తున్నాయి మనకని 1-2 సార్లు రాగానే ఇంకా డబ్బులు పెట్టడం, మొత్తానికి వీళ్ళ దగ్గరవన్నీ పెట్టడం, అవన్నీ పోవడం. చాలామంది చనిపోయారు పాపం. వయసులో ఉన్న పిల్లలు, 30 సంవత్సరాల పిల్లలు, 20 సంవత్సరాల పిల్లలు ఇక్కడ లోన్లు తీసేసుకుని బెట్టింగ్ యాప్స్లోకి పెట్టేయడము, మొత్తం ఇంట్లో పేరెంట్స్కి తెలియకుండా లక్షల
లక్షలు తెచ్చిపెట్టడము ఇలాంటివి చాలా చూసాం మనం. కానీ ఇతను ఎన్నిసార్లు మానేయాలని వెనక్కి తగ్గినా కూడా మళ్ళీ 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 చేతిలో డబ్బులు ఉండేసరికి పెట్టాలని ఆశ, అత్యాశ అనమాట. ఎప్పుడు కూడా అత్యాశకి వెళ్ళాము అని అంటే అది ప్రాణాలకు మీదకి తెచ్చుకునే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఈ అబ్బాయి చేసిన పని కూడా అది. అందమైన జీవితం, అందమైన కుటుంబం, చక్కగా తన భార్య తాను ఇద్దరు షాప్లో ఉండి బిజినెస్ చేసుకునేవారు. అలాంటిది సంసారాన్ని ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చేతులారా నాశనం చేసేసుకున్నాడు. ఇప్పుడు అతనికి చెప్పేవాళ్ళు కూడా లేరు. సరే ఇప్పటికైనా జరిగిపోయింది, ఇప్పుడైనా సరే ఇంకా అలవాటు మానేసి మళ్ళీ మొదలుపెట్టు ఏదో ఒకటి అని చేద్దామని అన్నా కూడా అతనికి ఆ ధైర్యం సరిపోవట్లేదు. ఒకవేళ ఎక్కడైనా అప్పు తెచ్చి పెడదామన్నా, బిజినెస్ మళ్ళీ మొదలు పెడదామన్నా కూడా మళ్ళీ నేను అదే దానికే ఇంకా ఎడిక్ట్ అయిపోయి ఇంకా మళ్ళీ మళ్ళీ నేను అందులోనే డబ్బు పెడతా ఉంటానేమో, మానలేకపోతున్నాను, ఈ వ్యసనానికి అలవాటు అయిపోయాను, ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు, నాకు అసలు ఎవరు చెప్పేవాళ్ళు కూడా లేరు, నాకు ధైర్యం సరిపోవట్లేదు అని ఈ అబ్బాయి మాట్లాడుతున్నారు. నిజంగా ఇలాంటి వాళ్ళు ముందుగా ముఖ్యంగా కౌన్సిలింగ్ తీసుకోవాలండి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి, మానసిక వైద్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకోవాలి ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా. ఎందుకనంటే ఇప్పుడు భార్య వెళ్ళిపోయింది, చూస్తే ఓ పక్కన షాపు బిజినెస్ మూసేశారు, ఇంకా ఎటొచ్చి ఇతను ఒక్కడే ప్రాణాలతో ఉన్నాడు, ఇంకా నేను చచ్చిపోయే పరిస్థితికి వెళ్ళిపోతున్నాను అని ఇతనికి ఒక రకమైన ఆలోచన వచ్చేసింది మనసులోకి. మరి అలాంటి వ్యక్తికి ముఖ్యంగా ముందు కావాల్సింది ఏంటంటే అతనికి ఒక మంచి కౌన్సిలింగ్ ఇచ్చి, ఇంకా సరే జరిగిపోయింది, ఇంకొకసారి ఇలాంటి వాటి జోలికి వెళ్ళకు, మళ్ళీ బిజినెస్ మొదలుపెట్టు అని ఇలాగా మంచి మాటలు ధైర్యంగా ఉండే విధంగా ఎవరైనా కౌన్సిలింగ్ ఇచ్చి చక్కగా చెప్తే కనుక మళ్ళీ వాళ్ళ కుటుంబం వాళ్ళకి దగ్గరయ్యి మళ్ళీ తను ఏదో ఒక వ్యాపారం చేసుకుంటూ నిలదొక్కునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎవ్వరు కూడా ఒక్కసారే పెట్టాం కదా, చిన్న అమౌంటే పెట్టాం కదా, ఏం కాదులే, ఇది పోయినా ఏం కాదులే, మనకు లాభాలు వస్తాయి, వాడు ఎవడికో వచ్చేయి మనకెందుకు రావు, అలాగే మనకి ఒకసారి వచ్చాయి కదా రెండోసారి వస్తాయని ఇంకొంచెం అమౌంట్ ఎక్కువ పెట్టు, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి దాన్ని ఒక వ్యసనంలాగా చేసేసుకుంటున్నారు, మానలేకపోతున్నారు. డబ్బులు చేతిలో ఉండేసరికి తీసుకువెళ్ళి అందులోనే పెట్టేస్తున్నారు. కాబట్టి ఎవరైనా సరే, పిల్లలు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి వాటి జోలికి పోకండి. మనం ఇప్పటికే చాలా చూసారా, బిజినెస్ పోయింది, ఇటు భార్య పిల్లలు కూడా వదిలి వెళ్ళిపోయారు, మొత్తం అతని లైఫ్ అతనే నాశనం చేసేసుకున్నాడు అలవాటు పడిపోయి. అలాగే అలాంటి వాళ్ళకి కొంచెం యోగా చేయడం కానీ, మెడిటేషన్ చేయడం కానీ, భక్తి మార్గంలోకి వెళ్ళడం కానీ, కొద్ది రోజులు దేవుడి మీద భక్తి మార్గంలోకి కనుక వెళ్తే, లేదంటే ఏదైనా స్వామి మాల కానీ ఏదైనా అలా దీక్ష కనుక తీసుకున్నారనంటే డిప్రెషన్లోంచి బయటపడతారు. లేదంటే ఇలా మానసికంగా ప్రాణాలు తీసుకునే పరిస్థితి వస్తుంది. ఎవ్వరు కూడా అలాంటి పనులు చేయకండి. ఎందుకనంటే మంచి జీవితాలను కూడా నాశనం చేసేసుకుంటున్నారు. కొంతమంది అయితే ఇంట్లో కుటుంబ సభ్యులకి ఎవరికి తెలియట్లేదు, తెలియకుండా ఫోనుల్లో చేసేయడం వల్ల ఎవరు ఏం చేస్తున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు. మొత్తం నిండా మునిగిపోయిన తర్వాత అప్పుడు బయటకు విషయాలు వస్తున్నాయి, ఏదైనా జరిగిన తర్వాత అప్పుడు విషయాలు బయటకు వస్తున్నాయి. కాబట్టి ఎవ్వరు కూడా ఇలాంటి పనులు చేయకండి. ఇది ఒక వ్యసనంలాగా అయిపోయింది. తాగుడు ఎలాగైతే మాన్పించలేకపోతున్నామో అలాగే ఈ జోదానికి కూడా అలవాటు పడిపోతున్నారు. ఎవరు ఇలాంటి చిన్నదే కదా అని మాత్రం అలవాటు చేసుకోకండి. అది మానాలి అంటే చాలా కష్టమవుతుంది. దానివల్ల మీ కుటుంబ జీవితం కూడా నాశనం అయిపోయే పరిస్థితి. ఇప్పుడు ఇతని పరిస్థితి అలాగే అయింది. కాబట్టి ఇలా కనుక డిప్రెషన్లోకి వెళ్ళిపోతే ముందు భక్తి మార్గంలోకి వెళ్ళండి. అలాగే ఏదైనా మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎవరి దగ్గరికైనా కౌన్సిలింగ్ తీసుకోండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.